హాయ్ ఫ్రెండ్స్, స్టార్టింగ్లో నేను చేసిన వీడియో మీరు చూసారు కదా. సో మీరు కూడా మీకు నచ్చిన వాళ్ళ ఫొటోస్ పెట్టుకొని ఆ విధంగా లిరిక్స్ వచ్చేలా ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో ఎడిటింగ్ అనేది ఎలా చేయాలో కంప్లీట్గా నేను చెప్తాను. సో ఈ వీడియోకి లైక్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ఈ వీడియో కనుక ఎడిట్ చేసుకోవాలంటే నేను కింద ఇచ్చిన ప్రెజర్స్ని మీరు అలర్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. సో అండ్ తర్వాత మీరు అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. సో ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో మీలాంటి వాళ్ళకైతే యూజ్ అవుతుంది. సో వీడియో అనేది షేర్ అండ్ లైక్ చేస్తేనే నాకు మంచిగా వీడియోస్ చేయాలనేది అనిపిస్తుంది. సో మీరు కింద ఇచ్చిన ప్రెజర్స్ని అలర్ట్ మోషన్కి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలర్ట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. అలాగే ఈ వీడియో అనేది కొద్ది క్వాలిటీలో పెట్టి చూసుకోండి. సో బాగా అర్థమవుతుంది వీడియో అనేది. సో ఇక్కడ అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్స్లో మీరు ఇంపోర్ట్ చేసుకున్నవి మీకు టాప్లో కాన్ వస్తాయి. ఫస్ట్ మనం బీట్ మార్క్ అనేది ఓపెన్ చేసుకుని అందులో ఫోటో రీప్లేస్ పెట్టేసేద్దాం. సో ఫస్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఈ లవ్ షేప్స్ ఇవన్నీ ఈ విధంగా అయితే ఉంటుంది. సో నేను చాలా కష్టపడి చేశా. సో కష్టానికి గుర్తించి మీరు సపోర్ట్ చేయండి, అంతే చాలు. నేను మీ నుంచి ఏం కోరుకోను. సో ఫస్ట్ ఇక్కడ మీకు మెయిన్ ఈ 2 ఫొటోస్ అయితే ఉన్నాయి కదా. సో ఈ 2 ఫొటోస్ అనేవి రీప్లేస్ చేద్దాం. ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసుకోండి. ఫోటోని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫోటో ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ఈ ఫోటోను ఫస్ట్ ఆపుకొని ప్లస్ మీద క్లిక్ చేసుకొని మిడిల్లోకి వెళ్ళేసి మీ ఫోటో ఒకటి యాడ్ చేసుకోండి. సో సపోజ్ నేను ఒక ఫోటో అనేది ఇది యాడ్ చేసిన తర్వాత ఈ ఫోటోని ఆ షేప్ కిందికి తీసుకొచ్చుకొని ఈ ఫోటోని క్లిక్ చేసుకొని పైకి తీసుకుంటే మీకు ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. చూసుకోండి ఒక్కసారి, ఈ విధంగా ఉంది కదా. ఇప్పుడు మీరు ఈ ఫోటోని ఎండింగ్ వరకు జరుపుకోండి. ఇందులో ఇప్పుడు కింద నేను యాడ్ చేసిన ఫోటోని మీరు డిలీట్ చేసుకోండి. సో డిలీట్ చేసుకున్న తర్వాత బ్యాక్కి వెళ్తే మనకు పైన ఫోటో అనేది రీప్లేస్ అయింది. ఒకసారి చూసుకోవచ్చు, పైన ఫోటో అనేది రీప్లేస్ అయింది. అండ్ సెకండ్ కింద ఫోటో కూడా అంతే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి ఇందులో ఉన్న ఫోటోని ఆపుకున్న తర్వాత ప్లస్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళేసి మీరు ఒక ఫోటో అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఆ ఫోటో ఈ విధంగా రొటేట్లో ఉంటే ఇక్కడ మీరు రొటేట్ 90 degrees చేసుకోండి. సో 90 degrees రొటేట్ చేసుకున్న తర్వాత ఫోటోని ఈ లేయర్ కిందికి తీసుకురండి. ఈ లేయర్ ఉంది కదా, ఈ లేయర్ కిందికి తీసుకొచ్చేసి ఇప్పుడు పైన పెట్టుకున్న తర్వాత నేనైతే సపోజ్ జూమ్ తగ్గించుకుంటున్నా, నాకు మరీ జూమ్ ఎక్కువైంది కాబట్టి. సో నేను ఇక్కడ ఈ విధంగా సెట్ చేసిన తర్వాత బ్యాక్కి వెళ్ళేసి ఇప్పుడు మనకి సో ఈ లేయర్ని ఎండింగ్ వరకు జరుపుకుంటున్నా. సో ఎండింగ్ వరకు జరుపుకున్న తర్వాత ఫోటోని అటు ఇటు అడ్జస్ట్ చేసుకొని కింద ఉన్న ఫోటోని డిలీట్ చేసుకొని బ్యాక్ వచ్చేస్తే మనకి ఇప్పుడు చూడడానికి ఈ 2 ఫొటోస్ రీప్లేస్ అయినాయి కదా. ఇప్పుడు ఇక్కడ పైన వీటిలలో ఉన్న ఫొటోస్ ఎలా రీప్లేస్ చేయాలో చూద్దాం. అవి కూడా ఇక్కడ ఫస్ట్ గ్రూప్ ఉంటుంది. గ్రూప్ని క్లిక్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత ఇందులో ఉన్న ఫోటో ఉంటుంది కదా. ఈ ఫోటోను ఆపుకొని ప్లస్ మీద క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి ఒక ఫోటో యాడ్ చేసుకోండి. ఆ లేయర్ నేను ఒకటి ఆరెంజ్ లేయర్ ఉంటుంది, మీకు ఆ లేయర్ కిందికి తీసుకొచ్చుకోండి. ఇప్పుడు కింద ఉన్న లేయర్ని ఆపుకొని ఈ లేయర్ని మీరు ఎండింగ్ వరకు జరుపుకున్న తర్వాత ఈ లేయర్ని మీరు జూమ్ తగ్గించుకోండి. నేనైతే జూమ్ తగ్గించుకుంటున్నా. సో నేను ఈ విధంగా జూమ్ అనేది తగ్గించుకున్న తర్వాత దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత కింద ఫోటోకి టైల్స్ ఎఫెక్ట్ ఉంటుంది. ఆ ఎఫెక్ట్ని మీరు కాపీ చేసుకోండి. ఇప్పుడు ఈ పై ఫోటోకి టైల్స్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేయండి. సో ఇప్పుడు మనకి ఈ విధంగా సెట్ అయిపోతుంది. ఒక్కసారి చూసుకోండి, మీకు ఈ విధంగా సెట్ అయిపోతుంది. ఇప్పుడు అదే ఫోటో ఇక్కడ ఉన్న ఫోటోని కూడా అంతే రీప్లేస్ చేయండి. సో సింపుల్గా సెట్ అయిపోతుంది మీకు. సో ఈ విధంగా రీప్లేస్ చేసుకోండి. సింపుల్గా చాలా బాగా అయితే ఉంటుంది ఎడిటింగ్. సో ఇక్కడ నేను ఈ విధంగా రీప్లేస్ చేసి ఫోటోని ఎండింగ్ వరకు జరుపుకున్నాను. సో ఇప్పుడు మనకి ఎడిటింగ్ కంప్లీట్ అయింది కదా. 1 సెకండ్ బ్యాక్ వెళ్ళేసి మీరు లిరికల్ ప్రెజెంట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేసుకొని సెలెక్ట్ ఆల్ లేయర్స్ చేసి మళ్ళీ ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేసుకొని కాపీ 15 layers చేసుకోండి. ఇప్పుడు బ్యాక్కి వెళ్ళండి. అదే బీట్ మార్క్ ప్రెజెంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేసి పేస్ట్ 15 layers అని ఉంటుంది. 15 layers క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా లిరిక్స్ వచ్చేస్తాయి. సో కంప్లీట్గా లిరిక్స్ అనేవి వచ్చేస్తాయి. ఇప్పుడు పైన సేవ్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. వీడియో క్వాలిటీని ఎక్కువ పెట్టుకొని సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ గైస్.